మూసీ నది డెవలప్మెంట్ కోసం 4,000 కోట్ల అప్పు ఇవ్వడానికి ఒక కంపెనీ ఏదో ముందుకు వచ్చిందట. దాని మీద ప్రభుత్వం ఫోకస్ చేస్తున్నది. సో మొన్న ఎంజిఎం ఆసుపత్రిలో ఒకటే ఆక్సిజన్ సిలిండర్ 2 పిల్లలకు పెట్టారు. అదొక ఘటన మనం చూసినాం. దాని తర్వాత ఇంకొక హాస్పిటల్ ఇంకొక రకంగా జరిగింది. సో ఏం జరుగుతున్న తెలంగాణలో ఒకవైపు ఏమో ఖర్చు వేరే వాటి మీద పెడుతున్నారు, అవసరమైన వాటి మీద పెట్టట్లేదు, ముఖ్యంగా విద్యా వైద్యం మీద. ఇది కూడా మనం డిస్కస్ చేయాలి. ఇవన్నీ అంశాలు మాట్లాడడం కోసం పాషం యాదగిరి సార్ని తీసుకొచ్చిన మీ ముందుకి. సీనియర్ జర్నలిస్ట్, సామాజిక రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్తే. నమస్తే. ముందుగా పొలిటికల్ అప్డేటే చూద్దాం, ఎందుకంటే జనాలకు కొంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి, వేడివేడిగా ఉంటుంది కాబట్టి. మొన్న ఆదివారం రోజున ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు ఒక ఆర్టికల్ రాసిండు లోపల పేజీలో, ఆయన కొత్త పలుకు పేరుతోటి. అందులో ఆయన అన్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి మంత్రులను ఉద్దేశించి చాలా సీరియస్గా మాట్లాడిండు. 2 ఏళ్ళు అయిపోయింది, మీరు మీ దారి మీలో వెళ్తున్నారు, కలిసి పనిచేయట్లేదు, సమన్వయం లేదు, కోఆర్డినేషన్ లేదు. సో నన్ను బదనాం చేయడానికి చేసే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయింది అన్నదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడానికి మీరంతా ప్రయత్నం చేస్తున్నారు. ఇక నేనైతే ఊరుకోను, ఇంతకాలం ఊరుకున్నా అని అన్నట్టు టోటల్ ఇది కనబడ్డది. మీరు కూడా చదివే ఉంటారు. చదివాను. ఏం చెప్తారు సార్ దీని మీద? ఇది రాధాకృష్ణ రాసేది చలపతిరావు గారి భాషలో చెప్పాలంటే ఎడిటోరియల్ కాదు. ఆయన ఎడిటర్ కూడా కదా, ప్రొపరేటరు ఎడిటర్ రెండు ఆయన. ఎడిటోరియల్ అంటే సంపాదకుని వ్యాఖ్యలు, కానీ ఇది ప్రొపరేటోరియల్ అంటే యజమాని వ్యాఖ్యలు. ప్రతి యజమానికి ఏదో ఒక సంబంధాలు, రాజకీయ సంబంధాలు ఉంటాయి, ఆర్థిక సంబంధాలు ఉంటాయి, వ్యాపార సంబంధాలు ఉంటాయి. సంపాదకునికి ఉండకపోవచ్చు, ఎడిటర్కి ఉండదు, వీళ్ళకు ఉంటుంది. కాబట్టి ఈయన తన రాజకీయ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు నెరవేర్చడానికే ఇటువంటి వార్తలు రాస్తున్నాడని అనుకోవాలి. వ్యాఖ్యానం అంతా దానికోసమే, ఆర్థిక ప్రయోజనాలు చుట్టే తిరుగుతుంది ఇదంతా. అందుకని దాంట్లో ఏం ప్రయోజనాలు ఇప్పుడు ఉన్నాయి? మరి ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తుండ్రా? రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తుండ్రా అడగాల్సి ఉంటుంది. బ్లాక్మెయిల్ చేస్తున్నంటే ఏం చెప్తారంటే, ఎస్ నేను బ్లాక్మెయిల్ చేస్తున్నా. జర్నలిస్టులు చాలామంది అంటారు, నేను బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తున్నా అంటే, బికాస్ యు ఆర్ వల్నరబుల్ టు బ్లాక్మెయిల్. బ్లాక్మెయిల్కు లొంగిపోయేటంత బలహీనత నీ దగ్గర ఉంది కాబట్టి నేను చేయగలుగుతున్నా. నిజాయితీ పని నేను చేయగలుగుతున్నా, తప్పు చేస్తూనే చేస్తా కదా అని అంటారు. ఒకటి. రెండవది, ఇన్ని విషయాలు ఆయనకి ఎట్లా తెలిసినాయి? లోపల క్యాబినెట్ విషయాలు రహస్యం కదా, వాళ్ళు తప్ప బయటికి ఎవరు చెప్పడానికి వీల్లేదు. అంటే చెప్తే మంత్రులే వచ్చి చెప్పాలి. మంత్రులు ఎవరు చెప్పినారు అది కూడా చెప్పండి. కొన్ని అభిజ్ఞ వర్గాల బోగట్ట అని ఏమైనా రాసి అయితే ముఖ్యమంత్రి చెప్పాలి. ముఖ్యమంత్రి అని చెప్పాలి. ముఖ్యమంత్రి సన్నిహితుడు, ముఖ్యమంత్రి చొరవ చేసి చూపించిన రహస్యంగా ఈయనకి లీక్ చేసినట్టేమో. ఎవరి స్కూప్ ఈ సంబడీస్ లీక్. స్కూప్ అంటే ఎవరికి తెలియని వార్త, మనకు ఒక్కరికే దొరికింది అనుకోండి, దాన్ని స్కూప్ అంటాం. మనకు ఎవరు దొరకంది అంటే ఎవరో ఒకరు లీక్ చేస్తేనే అవుతుంది కదా. మరి సీఎం రేవంత్ రెడ్డి లీక్ చేసి ఉండాలి. ఎందుకంటే అందరికంటే ఎక్కువ సన్నిహితుడు సీఎంకు ఈయననే, రాధాకృష్ణనే. వీఆర్కేనే కదా అందరికంటే, ఎమ్మూరు రాధాకృష్ణ అందరికంటే సన్నిహితుడు. కేసీఆర్కి ఆయన సన్నిహితుడు, రేవంత్ రెడ్డి కూడా ఆయనే సన్నిహితుడు, చంద్రబాబు కూడా ఆయనే సన్నిహితుడు, ఒక రాజశేఖర రెడ్డి తప్ప. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు ఆయన, కేసీఆర్కి సన్నిహితుడేనా, బావ వరుసలే. చంద్రబాబు క్యాస్ట్ అదేనా, చాలా దగ్గర, వాళ్ళ కోసం కూడా పనిచేస్తున్నారు, అందులో అనుమానం లేదు ఇది. కాబట్టి సారీ దునియా ఎక్ తరఫ్, సాలే భవనే ఎక్ తరఫ్. మీరందరూ ఒకవైపే ఉన్నారు, బామ్మర్ది ఒకవైపు ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నా శిష్యుడు అని చెప్తూనే ఉన్నాడు, ఆయన కూడా నా గురువు అని చెప్తూనే ఉన్నాడు. సో గురు శిష్యుల సంబంధం ఇది ఏంది? ఇది ఎవరు లీక్ చేసినారు అది అడగాలి ఒకటి. తర్వాత రఫ్ ఆడించేది ఏంది? దానివల్ల ఏమైందంటే, సీఎం ఎవరిని స్పేర్ చేయడు, పెద్ద మునగాడు, అందరు ఉతికి పారేస్తాడు అని చెప్పి చూపించడానికి రఫ్ ఆడించినట్టే ఉన్నా కూడా ఆయన స్టేచర్ పెంచడానికి ప్రయత్నం చేసినట్టు. ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఎవరైనా సరే ఆయన ముందు బలాదూరే. ఆయన పెద్ద పైల్వాన్, పంచు గుద్దితే చచ్చిపోవాలి, కింద పడాలంతే. పంచ్ డ్రంక్ అంటారు కదా, పంచేస్తే ఫినిష్ అని చెప్పడానికి, చూడడానికి ఏమో ఇట్లా పంచాయతీలు ఉన్నాయి, లోపల గొడవలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పినట్టు ఉంటుంది. కానీ ఎవరున్నా సరే ఉతికి పారేస్తారని చెప్పినట్టు ఉంటుంది. అట్లెట్టు ఉతుతాడు ఈయన? రాధాకృష్ణ రాయవలసింది ఏంటంటే, ఈ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ ఉందా, క్యాబినెట్లో ఉమ్మడి నిర్ణయాలు ఉంటాయా, క్యాబినెట్లో ముఖ్యమంత్రి అని యజమాని కాదు కదా. ముఖ్యమంత్రి ఎవరంటే ఈజ్ ఫస్ట్ అమంగ్ ది ఈక్వల్స్. మంత్రులందరూ సమానమే, క్యాబినెట్ మంత్రులందరూ సమానమే. ముఖ్యమంత్రి ఎవరంటే ఆయన బాస్ కాదు, ఈ అందరు సమానుల్లో ఆయన మొదటివాడు అంతే. అక్కడి నుంచి లెక్క పెట్టాలి, అందరూ సమానులే. ఇప్పుడు ఆల్ఫాబెటికల్గా వస్తుంది, ఏబిసి మొదలైతే కదా, అట్లనితో ఏది మొదలైనట్టే. కానీ నేను ఈయననే బాస్ అనేవి అర్థం వచ్చేటట్టు రాసిండు ఆయన. అంటే అర్థమైంది, ఆయన స్టేజ్ని పెంచిండు, తగ్గించలే ఆయనను. తప్పులు జరుగుతున్నాయి అన్నాడు, రఫ్ ఆడిచ్చిండు అన్నాడు,
వింటలేరు అన్నాడు. వినని వాళ్ళని మరి సమంజసమే కదా, ఉతికి పారేయాలి కదా. అంటే ఇక్కడ ఆయన రాసిన లైన్ వినిపిస్తాను మీకు. ఇప్పుడు నాలో సహనం నశించింది, ఏదైతే అది అవుతుంది. ఇకపైన నేను తెగింపుతో వ్యవహరిస్తాను. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం. హద్దు మీరిపోతున్న మంత్రులపైన చర్య తీసుకోవడానికి కూడా వెనకాడను. ఇంత మాట అనుంటాడంటారా? ఎందుకంటాడు? అనడు. వీళ్ళ అన్నా కూడా తప్పే. ఎందుకంటే చర్య ఎట్లా తీసుకుంటావు నువ్వు? ఏదైనా బహిరంగంగా ఉండాలి. ఒకటి, నువ్వు ఏదైనా పార్టీలో డెమోక్రసీ, నీ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ ఏ పార్టీలో లేదు. భారతదేశం కాంగ్రెస్లే కాదు, ఏ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ లేదు. అందుకనే దేశంలో ప్రజాస్వామ్యం ఉందంటే నల్లమల్ల నక్కలు కూడా నవ్వుకుంటున్నాయి. ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది? ఏ పార్టీలు ఉంది? ఎందులో లేదు. ఏ పార్టీలో? బీజేపీలో లేదు, కమ్యూనిస్ట్ పార్టీలో లేదు, ఏ పార్టీలో లేదు. సిద్ధాంతాలు చెప్పుకునే పార్టీలోనే సిద్ధాంతానికి అనుగుణంగా నిర్ణయాలు లేవు, సమిష్టి నిర్ణయాలు లేవు. డెమోక్రటిక్ సెంట్రలిజం అని చెప్పుకునే కమ్యూనిస్ట్ పార్టీల్లో ప్రజాస్వామిక కేంద్రీయవాదం అని చెప్పుకుంటున్నారు. అది కేంద్రీకృత ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నారు. అది కూడా తప్పే. కేంద్రీకృతం అంటే సెంట్రలైజ్ డెమోక్రసీ కాదు, లేదని చెప్పింది ఆయన. చెప్పింది డెమోక్రటిక్ సెంట్రలిజం అంటే ప్రజాస్వామిక కేంద్రీయవాదం. కింద నుంచి ఫీడ్బ్యాక్ రావాలి, పైనుంచి నిర్ణయాలు దానికి అనుగుణంగా ఉండాలి. అందులో లేదు. కమ్యూనిస్ట్ భారతీయ జనతా పార్టీ ఉందా? భారతీయ జనతా పార్టీలో కూడా లేదు. అందుకని కాంగ్రెస్ పార్టీలో అసలు ఉండేది అనుకోం. మనం ఎక్కడ దొరుకుతాయి? కమ్యూనిస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నడూ లేదు. అన్ని ఢిల్లీ నిర్ణయాలు అవుతాయి. రేవంత్ రెడ్డి కూడా నిర్ణయాలు తీసుకోడు. రాహుల్ గాంధీ నిర్ణయాలు తీసుకుంటాడు ప్రతి విషయంలో. అంతే. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ఖర్గే వీళ్ళే నిర్ణయాలు తీసుకునేది. ఇక్కడ వీళ్ళకి ఏముండదు, వాళ్ళు చెప్పింది చేయాలి. సామంతులే కదా, ముఖ్యమంత్రులు అందరూ సామంతులే. చెన్నారెడ్డి లాంటి వాడు, అంజయ్ లాంటి వాళ్ళు కూడా, విజయభాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు, రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు అందరూ సామంతులే. స్వతంత్రులు ఎవరు కాదు, వత్సల్సే. బ్రిటిష్ వాళ్ళ దగ్గర 565 మంది రాజులు ఉండేవాళ్ళు, అందరూ సామంతులే. వీళ్ళు కూడా సామంత రాజే తప్ప ముఖ్యమంత్రి కాడు. వాళ్ళు ఏది నిర్ణయం చేస్తే దాన్ని అమలు చేయాలి. అందుకని ఈయన నేనేదో చేస్తా, రఫ్ ఆడిస్తా, ఏం ఆడించలేవు నువ్వు, తోక కూడా ఆడించలేవు. ఇగో ఉత్తమ్ కుమార్ రెడ్డి భట్టి విక్రమార్కను ఉద్దేశించి, సీనియర్లుగా మిమ్మల్ని ఎంతో గౌరవించాను, నాతో సమానంగా గుర్తించి ప్రభుత్వంలో పెద్దపీట వేశాను, ఇంకేం చేయాలి అని రేవంత్ రెడ్డి ప్రశ్నించినాడు. ఇది కూడా కొంత ఇదిగానే ఉన్నది. ఉండొచ్చు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ఏం చేయలేదు. ఆయన 7 ఏళ్ళు ఉన్నాడు పిసిసి, కదలలేదు, మెదలలేదు. రేవంత్ రెడ్డి వచ్చే పని మొదలు పెట్టిండు. విమర్శలో కావచ్చు. ఈయన ఏం చేయలేదు పిసిసి ఉండి. ఇక భట్టి విక్రమార్క మీద మనం బీ ట్యాక్స్, ఎన్ ట్యాక్స్ చూస్తున్నాం. బిల్లు పాస్ కావాలంటే బీ ట్యాక్స్ చెల్లించాలి, ఎన్ ట్యాక్స్ చెల్లించాలి. అది మీకు తెలియదా? దాని సంగతి చెప్పు. ముందు సీఎం ఏం చేయాలి అది చెప్పాలి. మరి అదంతా ఎక్కడ పోతున్నాయి? ఢిల్లీకి పోతున్నాయి. కాబట్టి భట్టి విక్రమార్క మీరు చేయండి, చూద్దాం ఏమవుతుందో. ఢిల్లీ వాళ్ళు కళ్ళు తెరుస్తారు. దాంట్లో ఆయన తీసుకున్న 11%, 12%లో. కానీ ఇప్పుడు నేనేమంటున్నంటే, ఇప్పుడు ఈ చర్చ ఒకవేళ ముఖ్యమంత్రి చేస్తే ముఖ్యమంత్రి వైపు నుంచి కూడా ట్రాన్స్పరెన్సీ ఉండాలి కదా. మరి అది ఉన్నదా? లేదు కదా. ఈయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు? ఏదైనా చుట్టూ కూడా అంత ఎవరు? మనం చూసినాం. కొండా సురేఖ మీదకి పోయినరు, తుపాకులు తీసుకొని. వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి, ఆయన ఫహీము వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు ఎటువంటి వాళ్ళని పెట్టుకోవాలి? నీకు నీ పార్టీలో పనిచేసిన వాళ్ళ, లేదా పార్టీకి అనుగుణంగా పనిచేసిన వాళ్ళ, పార్టీ కోసం త్యాగాలు చేసిన వాళ్ళ, పార్టీ సిద్ధాంతం వంటబట్టిన వాళ్ళ, ఏది లేదు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఉందనుకోండి, ఏదో ఆమె నిజాయితీ ఉన్నదని చెప్పుకోవచ్చు మనం. కానీ అట్లాంటిది కూడా కాదు కదా. సీనియర్స్ అన్నవి ఉండాలి, అది కూడా లేదు. రోజుకో పార్టీలు మారిన వాళ్ళు ఏం చేస్తారు? మీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏందో వాళ్ళకి తెలియదు. లిబరలిజం అంటే తెలియదు, సోషలిజం అంటే తెలియదు, సెక్యులరిజం అంటే తెలియదు, ఏమీ తెలియదు. మీరేం చేస్తారు? రాజ్యాంగం తెలుసా? అది కూడా తెలియదు. చదువు కూడా లేదు. మరి వీళ్ళతోటి ఏమవుతుంది? మీ పార్టీలో సమిష్టి నిర్ణయాలు లేవు, ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యం కూర్చొని చర్చించడం లేదు, ఉమ్మడి నిర్ణయాలు లేవు. అన్నిటికంటే ముందు పారదర్శకత కూడా లేదు. అంత ఓపెక్గానే ఉంది తప్ప ట్రాన్స్పరెంట్గా ఏమి లేదు. లేనప్పుడు మీ పార్టీలో మనం వెతుక్కుంటే ఎట్లుంటుంది? ఏముండదు, ఎవరు వెతుక్కున్నట్టే ఉండదు. అందుకనే ఈ పత్రికల్లో రాసేదంతా దీని వెనుక ఏదో మర్మం ఉంటుంది. ఊరికనే ఉండదు. పత్రికలు రాసేనంటే ఖచ్చితంగా ఏదో మర్మం ఉంటుంది. ఆ మర్మం కూడా ఆయన ఇద్దరు సన్నిహితులే కాబట్టి, రేవంత్ రెడ్డి తర్వాత వీఆర్కే ఇద్దరు సన్నిహితులే కాబట్టి, ఇద్దరి ప్రయోజనానికి అనుగుణంగా ఉండే ఏదో ఉండుంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అందుకని ప్రజలు మనం పత్రికలు నమ్మాల్సిన అవసరం లేదు. అది కొత్త పలికి అనేది పాత పలికే, కొత్తది కాదు. ఆయన చివరికి ఏమంటాడు? అధికారంలో ఉన్నంతకాలం పదవికి వన్నె తేవాలి అన్న లక్ష్యంతో మాత్రమే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తే పరిస్థితుల్లో మార్పు రావచ్చు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయం లేదు. రేవంత్ రెడ్డి కాని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కూలిపోవచ్చు. పార్టీ అధిష్టానం కూడా ఈ వాస్తవాన్ని గుర్తించాలి. అంటే ఇదంతా ఏముంది? చివరికి చెప్పి ఎటు తీసుకుపోయిందంటే, రేవంతే సుప్రీము, రేవంత్ను ముట్టుకుంటే మీ చేతులు కాలిపోతాయి, మీరు ఎలక్ట్రిసిటీని ముట్టుకున్నట్టే ఉంటుంది, భస్మం అయిపోతారని ఇండైరెక్ట్గా చెప్పిండు. అంతా చెప్పేసినట్లే. కాబట్టి రేవంత్ రెడ్డి సుప్రీము, ఆయన ముట్టుకోవద్దు, ముట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ ఫినిష్ అని చెప్పిండు.
కాబట్టి మనం అనుకున్నది ముందు నుంచి అనుకుంటుంది ఏంది, ఆయన రేవంత్ రెడ్డికి అనుకూలం. అంటే అఫ్ కోర్స్ అట్లా కూడా అయి ఉండొచ్చేమో. రేవంత్ రెడ్డిని తీసేస్తే కూలిపోద్ది అంటే ఆయనకు అనుకూలంగా ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు లాగితే కూలిపోవచ్చు. అదొక యాంగిల్. అది కూడా జరగవచ్చు. కాబట్టి అది కూడా చేయొద్దని చెప్తున్నాడు ఈయన. సో అటు చేయొద్దు, ఇటు చేయొద్దు, రేవంత్ రెడ్డి ఉండాలి, శాశ్వతంగా ఉండాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఫినిష్ అయిపోతుంది, మళ్ళీ గెలవదు అని చెప్తున్నాడు. ఈరోజు టీఆర్ఎస్ పరిస్థితి పైకి వస్తుందేమో అని భయం జనంలో ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసే తప్పుడు పనుల వల్ల కొంతమంది దృష్టిలో కేసీఆర్ సాధువు లెక్క కనిపిస్తున్నాడు వాళ్ళతో చూస్తే. ఈయన పులే, ఆయన పులేనండి. ఆయన పులి మందు కొట్టి పండుకుందండి, ఈ పులి యాక్టివ్గా ఉందండి. యాక్టివ్గా ఉన్న పులితో ఎంతమందికి ప్రమాదం అండి. జంతువుని తింటుంది, గొర్రెని తింటుంది, మేకని తింటుంది, బర్రెని తింటుంది, మనిషిని తింటుంది. మందు కొట్టి పండుకున్న పులి ఏం తింటుందండి, సైలెంట్గా ఉంటుంది, ఏం పని అండి దాంతో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. జనం అట్లా ఉంది. అందుకని వీళ్ళు ఉండాల్సింది ఏంటంటే, ఈయన చెప్పాల్సింది రాధాకృష్ణ, నీ పార్టీలో ఆంతరంగ ప్రజాస్వామ్యం నెలకొల్పు, ప్రజాస్వామికంగా ఉండు, పారదర్శకంగా ఉండు, సమిష్టి నిర్ణయాలు ఉండాలి, సమిష్టి ఆచరణ ఉండాలి, ఆచరణ సమిష్టిగా ఉండాలి, సోషల్ ఆడిట్ కూడా ఉండాలి. రాధాకృష్ణ చేయాల్సిన పని ఏమంటే సోషల్ ఆడిట్ చేయండి, పారదర్శకంగా ఉండాలి. ఇవి ఎందుకు ఆడిట్ ప్రకారము ఇదెందుకు తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అని చెప్పాలి. నీ పార్టీలో సామాజిక భద్రత ఎందుకు లేదు, సామాజిక న్యాయం ఎందుకు లేదు, కులవివక్ష ఎందుకుంది, సామాజిక వివక్ష ఎందుకుంది, ఆర్థిక దోపిడీ ఎందుకున్నది. అందులో దట్టు వీళ్ళ కొట్లాటలన్నీ కూడా అధికారమో డబ్బులో భూమి ఏదో ఒకటి వాటాల కొట్లాటలే ఉన్నాయి కదా సార్. అంతే, వాటాలే, అంతే కదా. వాటా కోసం పత్రికలు కూడా దాంట్లో భాగమే. అంతే. నాకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అనుకోండి, మీరు 100 కోట్లు తినండి, నాకు 10 కోట్లు అడ్వర్టైజ్మెంట్ ఫ్రంట్ పేజ్ చేయండి, మేమేం మాట్లాడం. యాడ్స్ ఇస్తే మేము మౌనంగా ఉంటాం. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ అని పెట్టేస్తారు, ఏదో రాస్తారు, కూర్చుంటుంది. అందుకని మొత్తం యాడ్స్ పంచాయతీ. యాడ్స్ నాకే ఇవ్వాలి, ఇంకెవరికి ఇవ్వద్దు. అది యాడ్స్ కాకపోతే ఇదంతా డిస్గైజ్డ్ యాడ్, అంటే పరోక్షమైన యాడ్, పరోక్ష రూపంలో ఉంటుంది, యాడ్ రూపంలో ఉండదు. అది అట్లా ఇదంతా పత్రికలు అంతా కథ అంతా అటే ఉంటుంది. అందుకనే శ్రీశ్రీ ఏం చెప్పిండు, పెట్టుబడికి కట్టు కథకు పుట్టిన విషపుత్రికలు ఆంధ్రదిన పత్రికలు అన్నాడు. మరి ఆంధ్రజ్యోతిలో జన సమస్యలు ఏమైనా వస్తున్నాయా, పేదోని సమస్యలు వస్తున్నాయా? వస్తలేవు కదా. అవి రావాలి కదా, అరాచకాలు రావాలి కదా, వస్తున్నాయా? ఏదైనా పేదోని సమస్య, విద్య బాగలేదు, వైద్యం బాగలేదు, అవన్నీ ఎందుకు ఫ్రంట్ పేజ్ వేస్తలేరు? రాజకీయాలు ఎందుకు రాస్తున్నారు? రాజకీయాల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? ఒక ఆంధ్రజ్యోతినే కాదు, అన్ని పత్రికలు అట్నే ఉన్నాయి. అందుకని రాజకీయాల చుట్టూ తిరుగుతున్నారంటేనే మీరు రాజకీయాల్లో వాటా కావాలనుకుంటున్నారు, అధికారంలో వాటా కావాలనుకుంటున్నారు. మీరు ఆఖరికి సోకాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా గటర్ మీడియా అయింది, మురికి కాలువలాగా అయింది. అందుకని జనం ఎవరు నమ్ముతలేరు. పత్రిక సర్క్యులేషన్ ఎందుకు పడిపోతుంది, టీవీలు ఎందుకు చూస్తలేరు, వ్యూవర్షిప్ ఎందుకు పడిపోతుంది అంటే క్రెడిబిలిటీ లేదు, విశ్వసనీయత లేదు. ఎందుకు లేదంటే రాజకీయాలు చుట్టూ తిరుగుతున్నారు. అంటే మీరు సమాజం చుట్టూ తిరుగుతున్నారా, పేదోని చుట్టూ తిరుగుతున్నారా, పర్యవసానమే వార్త అంటున్నారా, సామాజిక బాధ్యత వార్త అంటున్నారా? అంటలేరు కదా. గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, ఎందుకు అవుతుంది? మొంతా వచ్చింది, ఎందుకు వచ్చింది? దానికి మొంతా వస్తే ముంత పోయినట్టే. ఎందుకు వస్తుంది గ్లోబల్ వార్మింగ్? ఎందుకు అవుతుంది? అంతంత వేడి ఎందుకు వస్తుంది? ఇంత తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి? ఇంత భయంకరంగా ఎందుకు ఉంటున్నది? దాని ప్రకృతిలో మనం ఎందుకు ఆడుకుంటున్నాము? ప్రకృతితో మనం ఆడుకుంటే ప్రకృతి మనతో చెలగాటం ఆడుకుంటుంది కదా, మనం ఆడుకోవద్దు కదా. మొత్తం రేపు ప్రళయం వచ్చేటట్టుంది కదా, ప్రపంచం మొత్తానికి వచ్చేటట్టుంది. ఇటువంటి విషయాలు చెప్పాలి. రేపు జరగబోయేది ఇప్పుడు చెప్తే అది పత్రిక అవుతుంది. అట్లా కాకుండా నిన్న జరిగింది, ఈ రాజకీయ నాయకుడు వాడు తిట్టిండు, ఆ రాజకీయ వీడు తిట్టిండు, అందరు దొంగలు తిట్టుకునేది రాస్తారా? మీరు దొంగల వాణి ఎందుకు అవుతారు? మీరు అమృతవాణి కండి, మీరు దైవవాణి కండి, భవిష్యత్వాణి కండి. అట్లా కాకుండా మీరు కార్యజ్ఞానం చెప్పండి. అట్లా చెప్పకుండా వీడు దొంగ వాడు దొంగ అంటే మీరు కూడా దొంగల్లో భాగమని అనుకోవాలి మనం. అంతే కదా.